అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈరోజైతే బాలల దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా అయితే ప్రస్తుతం అయితే మనమైతే బాలల దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనమైతే ఒక పాఠశాలలో ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని ఒక పాఠశాలలో అయితే మనమైతే ఉన్నాము. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలైతే తోటి విద్యార్థులకైతే చదువులు చెప్తూ అయితే ప్రస్తుతం అయితే బిజీగా ఉన్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మనతో పాటు అయితే కొంతమంది టీచర్లు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఏ క్లాస్ నువ్వు? 10th. మరి ఇప్పుడు ఏ క్లాస్ చెప్తున్నావు? నేను 6th 7th క్లాసెస్కి చెప్తాను. ఏం చెప్తావు ఇవాళ బాలల దినోత్సవం గురించి? ఈరోజు మనం చాచా నెహ్రూ బర్త్డేని చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. ఎందుకంటే చాచా నెహ్రూకి పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన బర్త్ యానివర్సరీని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. ప్రతి ఇయర్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. ఆ చిల్డ్రన్స్ డేలో మేము ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఈరోజు మాకు మా హెడ్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చిర్రు. యాజ్ ఏ హెడ్ మాస్టర్ నేను ఇప్పుడు ఉన్నాను. సో హ్యాపీ ఫర్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు పిల్లల్ని కావచ్చు, అంతేకాకుండా తోటి టీచర్స్ని? చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నాం. ఏ క్లాస్ చెప్తున్నావు నువ్వు? నేను 6th 2nd 2 క్లాసెస్. వింటున్నారా మరి పిల్లలు? బాగానే వింటున్నారు. ఓకే, ఇంకా నువ్వేం చెప్తావమ్మా? చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఏం చెప్తావు ఈరోజు బాలల దినోత్సవం కదా, ఎట్లా అనిపిస్తుంది? November 14th Nehru's birthday. We are celebrating Children's Day. Nehru like children's, so we are celebrating Children's Day. This year also participate Teachers Day, Children's Day. ఇంకా ఏం చెప్తావు? అంటే మన మొదటి ప్రధాని కదా, తెలుసా నీకు? తెలుసు. ఇంకా ఏం తెలుసు నీకు చాచా నెహ్రూ గురించి? Good morning everyone. My name is Nagamana Ashwini. Today is Children's Day. We are celebrating Children's Day. First of all, I wish you very happy Children's Day. Today birth anniversary of Chacha Nehru. Children's like Chacha Nehru. Children's also called known as Chachaji. Thank you. Okay. ఇంకా ఏం చెప్తావు నువ్వు? Good morning to all. My name is Melshre. I am from 7th class. First of all, happy Children's Day to all. ఇంకా Every year we are celebrating Children's Day on November 14th. ఏ క్లాస్ చెప్తున్నావు నువ్వు ఇప్పుడు? 2nd. సెకండ్. Maths. నువ్వే క్లాస్? 7th. 7th. మరి ఇంకా 6th 7th చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. మరి ఎందుకు చెప్పట్లేదు? సార్ అదే క్లాస్ ఇచ్చారు. ఓకే మేడం, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? చాచా నెహ్రూ పుట్టినరోజు కావచ్చు, అంతేకాకుండా భారత మొదటి ప్రధానిగా అయితే చాచా నెహ్రూ అయితే ఉండడం జరిగింది కదా, ఇంకా ఏం చెప్తారు? చాచా నెహ్రూ బర్త్ యానివర్సరీ సందర్భంగా మా స్కూల్లో చిల్డ్రన్స్ టీచర్స్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టుడే టీచర్స్ పార్టిసిపేట్ వెరీ వెల్. ఓకే, హీ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అండ్ ఆల్సో హీ లవ్డ్ చిల్డ్రన్స్. ఇంకా ఏం చెప్తారు మ్యామ్? He is the great person, first Prime Minister of India, and he is loved children so much, so they are called Chacha Nehru, and we are celebrated Children's Day on November 14th, his birthday. Okay, thank you. మ్యామ్ చెప్పండి ఇంకా ఏం చెప్తారు? He is first Prime Minister of India, and he is the born on the Uttar Pradesh, Allahabad, and his children's loved so much, very well. And next students called the Chacha Nehru. ఇంకా ఏం చెప్తారు అంటే పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు ప్రస్తుతం అయితే? सबको नमस्कार है. हम आनंद विद्या निकेतन बोइनपल्ली स्कूल से हम बात कर रहे हैं. आज चाचा जी का जन्मदिन है, इसलिए हमारा स्कूल और बच्चों में टीचर्स डे माना जाता है. आज हमारा स्कूल है, बच्चों भी बहुत खुश है. हर साल हम चिल्ड्रंस डे माना जाता है. धन्यवाद. అమ్మా చెప్పండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, వీరైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది పిల్లలు అయితే టీచర్లు అయిన వారు అయితే చూస్తున్నాం. వారితో పాటు వారి ఉపాధ్యాయులు సైతం ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఒక అటెండర్ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒకసారి వీరితో సైతం మాట్లాడదాం. ఏం పని చేస్తున్నావు ఇవాళ? సరే, అటెండర్. ఏం చేస్తాం మరి అటెండర్ అంటే ఇవాళ? చెప్పు. సార్ అన్ని అందిస్తారు, టిఫిన్స్ ఇట్లా చేయడం, బెల్ కొట్టడం అన్నీ చేస్తావు సార్. ఓకే, చాక్ పీస్లు కూడా ఇవ్వడం. డస్టర్స్. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, వీరైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తావు నాన్న? सबको नमस्कार. मेरा नाम जय ऋषिक मान्या है. मैं 10वीं कक्षा में पढ़ रहा हूँ. मेरा स्कूल का नाम आनंद विद्या निकेतन हाई स्कूल है. आज हमारा स्कूल में बाल दिवस मनाया जा रहा है. मैं भी इस कार्यक्रम में भाग लिया हूँ. सबको शुक्रिया. ఓకే, ఇంకా ఏం చెప్తావు? Good morning to all. My name is Abhiram. I am studying 10th class.
First of all, happy Children's Day. Today we are celebrating Children's Day. Today birth of Jawaharlal Nehru. So he likes children very much. So I am also participates as a children as a teacher. So thank you. ఓకే సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు అంటే ప్రస్తుతం అయితే పిల్లలకైతే అన్నీ అయితే బోధిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇవాళ చాచా నెహ్రూ బర్త్డే సందర్భంగా అయితే పిల్లలైతే బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంకా ఏం చెప్తారు? ఓకే, ఈరోజు మా పాఠశాలలో నెహ్రూ గారి పుట్టిన సందర్భంగా తీసుకొని మా పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి ఒక ఐజే టీచర్గా తయారై వారి యొక్క సబ్జెక్ట్ని టీచర్స్ అయితే ఎలా అయితే బోధించారో వారు కూడా ఆ యొక్క అనుకరించి వాళ్ళ యొక్క పాఠశాల నిర్వహణను ఈ ఒక్కరోజు వాళ్ళ చేతులకు ఇచ్చేసి నిర్వహణ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు వాస్తవంగా ఏంటంటే ఈ నెహ్రూ గారి అతనికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన మళ్ళీ స్వతంత్ర ఉద్యమంలో కూడా ప్రముఖ వేత్త కూడా. ఆయన అసలు యాక్చువల్గా నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని చెప్పేసి ఉద్దేశించి మరి పిల్లల యొక్క హక్కులను వాటి యొక్క రైట్స్ను తెలుసుకోవడానికి వాళ్ళకు విద్యా హక్కు, తర్వాత చదువుకునే హక్కు, ఇవన్నీ కూడా ఆరోగ్య హక్కు, వాళ్ళు జీవించే హక్కు, ఇవన్నీ తెలుసుకోవాలి. రేపు భవిష్యత్తులో వారు పెద్దగా అయినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడే తెలుసుకొని వాళ్ళ హక్కులను తెలుసుకొని వాళ్ళ నిర్వహణ విధానంలో ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, అవి కూడా ఈ చిన్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఉత్సాహము, వాళ్ళ లోపల ఉన్నటువంటి హైలీ అంటే అందరు పెద్దవాళ్ళు ఎలానైతే చేస్తారో మనం కూడా అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉంటాయి. అవి కూడా ఇక్కడ వాళ్ళని ఉత్సాహపరచడానికి వాళ్ళ లోపల ఉన్నటువంటి నిర్మాణాన్ని బహిర్గతం చేయడానికి ఒక కార్యక్రమం మంచి ఈ బర్త్డే సందర్భంగా ఇలాంటి ఈ మనమే కాకుండా మన భారతదేశంలో మొత్తం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పాఠశాల చాలా వెరీ హ్యాపీగా జరుపుకుంటున్నారు. ఈ విధంగా సహకరించినటువంటి ఉపాధ్యాయులు మరియు చిల్డ్రన్స్ టీచర్స్గా తయారైనటువంటి పిల్లలు, వారికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక చాచా నెహ్రూ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే మరికొంతమంది అయితే ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ ఇంకా చెప్పండి, ఏం చెప్తారు? ఇంకా చాచా నెహ్రూ ముఖ్యంగా బాలల దినోత్సవం స్పెషలైజేషన్ పిల్లల అభివృద్ధి కోసం సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. అదేవిధంగా ఆయనకు వీలు పడినప్పుడు అంటే సమయం దొరికినప్పుడల్లా కూడా పిల్లలతో ఎక్కువగా గడపడానికి సమయం కేటాయిస్తుండేవాడు. అంత గొప్ప ప్రధానమంత్రి అయినప్పటికీ పిల్లలతో ఎక్కువగా సమయం కేటాయించి వారితో ఆటల్లో, పాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా అభివృద్ధి కావడానికి ఆయన ప్రయత్నం చేశారు. అంతేకాకుండా చిల్డ్రన్ ఫిలిం సొసైటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా బాలల దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్కి ప్రత్యేకంగా బాలల చిత్రాలు చూపించడం అనేది ప్రత్యేకత. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే కొంతవరకు అయితే పిల్లల మీద కొంత అఘాయిత్యాలు సైతం పెరిగిపోతున్నాయి కదా. ప్రస్తుతం దానికి సంబంధించి గుడ్ టచ్ కావచ్చు, బ్యాడ్ టచ్ కావచ్చు పాఠశాలలో నేర్పిస్తున్నారు. ఇంకా ఏం చెప్తారు అంటే ఎటువంటి మెలకువలు నేర్పిస్తున్నారు? పిల్లల్లో నైతిక విలువలు పెరిగినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు అనేవి 100% కావు. కానీ పిల్లలు, పేరెంట్స్ అందరు కోఆపరేటివ్ తోటి ఇటువంటి మన ఏవైతే అఘాయిత్యాలు అయితే అవుతున్నాయో వాటిపైన కఠినంగా శిక్షలు ఉండాల్సిందే. అదేవిధంగా పిల్లలకి నైతిక విలువలు వాటి యొక్క జనరల్గా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఈరోజు అయితే చాచా నెహ్రూ పుట్టినరోజుల సందర్భంగా అయితే బాలల దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. దేశవ్యాప్తంగాతో పాటు మన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సైతం ప్రస్తుతం అయితే పిల్లలైతే టీచర్లుగా అయితే అవతారం ఇది పిల్లలకైతే పాఠాలు బోధిస్తున్న పరిస్థితి సైతం మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం అయితే అందరైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి సైతం మనమైతే చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.